ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకంలో దీవించబోయే ముందు ఆ వ్యక్తికి కొన్ని కలలు అనుగ్రహిస్తాడు. అయితే చాలామందికి ఆ కలలేంటో తెలియదు. నేను ఈ వీడియోలో దేవుడు తాను దీవించబోయే ముందు ఒక వ్యక్తికి వచ్చే 7 కళ్ళను నేను మీతో పంచుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క భవిష్యత్తు ఏంటో మీకు అర్థమవుతుంది. పదండి వీడియోలోనికి వెళదాం. ఈ పరిచర్యకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాను. దీన సేవకుడు, దీన ప్రవక్త మీరిస్తేనే పరిచర్యలో ముందుకెళ్తాను. నేను ఏ ఉద్యోగం లేకుండా సేవ మీదే ఆధారపడి ఈ సేవ చేస్తూ ఉండగా ఈ దీనదాసుని, ఈ దీన ప్రవక్తను మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, పరిచర్యని మీరు ప్రోత్సహిస్తే దీవించబడతారని కోరుతూ, దేవుడు ఒక వ్యక్తిని దీవించబోయే ముందు ఆ వ్యక్తికి ఇచ్చే మొట్టమొదటి కళ నక్షత్రాలు, స్టార్స్. నీ కళ్ళు గనుక నీవు నక్షత్రాలను చూస్తూ ఉన్నట్లయితే, నక్షత్రాలతో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే, ఆకాశంలోని నక్షత్రాలన్నీ నీ కళ్ళకు కనువిందు చేస్తూ ఉన్నట్లయితే, లేదా ఒక ప్రత్యేకమైన నక్షత్రము, ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని నీవు తదేకంగా చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు నిన్ను త్వరలో దీవించబోతున్నాడని నీవు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందుగా తన కుమారుడు ఈ లోకంలోనికి వస్తున్నాడని తెలియచేస్తూ దేవుడు ఒక నక్షత్రాన్ని ముందుగా పంపించాడు. అంతేకాదు దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఎవరు సువార్తను ఒక వ్యక్తికి ప్రకటిస్తారో, సువార్తను ప్రకటించే ఆ వ్యక్తులు పరలోక రాజ్యంలో ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ కలలో నీవు కనుక నక్షత్రాలను చూస్తున్నట్లయితే తప్పక నువ్వు నిశ్చయించుకో, దేవుడు త్వరలో నిన్ను దీవించబోతున్నాడని. అలాగే రెండవది, ఒక వ్యక్తిని దేవుడు దీవించబోయే ముందు ఆ వ్యక్తికి వచ్చే రెండవ కళ తాళపు చెవి. తాళపు చెవి అధికారానికి, తలుపులకు, కొత్త ఆపర్చునిటీకి గుర్తుగా ఉంది. నీ కళ్ళు గనుక నీవు తాళపు చెవులను నీవు చూస్తూ ఉన్నట్లయితే, తాళపు చెవులను నీవు పట్టుకున్నట్లయితే, తాళపు చెవులు నీకు ఎవరో ఇచ్చినట్లయితే, తాళాన్ని నీవు తీస్తున్నట్లయితే, తాళంతో నీవు ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే, నీ కల్లో దేవుడు నీ జీవితంలో త్వరలో ఆయన దీవించబోతున్నాడని నీవు గ్రహించాలి. ఈ లోకంలో యేసు ప్రభు పరలోక రాజ్యపు తాళములను, అలాగే నరక ద్వారపు తాళములను నేను కలిగి ఉన్నాను అని స్పష్టంగా వాక్యంలో చెప్పాడు. అనగా తాళపు చెవులు అధికారానికి, ఒక ఉన్నతమైన స్థితికి గుర్తయి ఉంది. నీ కల్లో కనుక నీవు తాళపు చెవులను చూసినట్లయితే దేవుడు నిన్ను త్వరలో దీవించబోతున్నాడని నీవు గ్రహించు. అలాగే మూడవది, దేవుడు ఒక వ్యక్తిని దీవించబోయే ముందు ఆ వ్యక్తికి వచ్చే మూడవ కళ తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఇలా పామ్ జాతికి సంబంధించిన ఏ చెట్టైనా ఒక వ్యక్తి చూస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు త్వరలో దీవించబోతున్నాడని గ్రహించాలి. బైబిల్లో ఖర్జూరపు చెట్ల గురించి వ్రాయబడి ఉంది. ఖర్జూరపు చెట్లు ఆశీర్వాదానికి, కుర్చీ, చైర్. కుర్చీ అనేది సింహాసనానికి గుర్తుగా ఉంది, ఒక ఉన్నత స్థితికి గుర్తుగా ఉంది, ఒక అధికారానికి గుర్తయింది. నీ కలలో కనుక నీవు కుర్చీలో కూర్చున్నట్లయితే, లేదా సోఫాలో కూర్చున్నట్లయితే, కుర్చీని నీవు చూస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా కుర్చీలో కూర్చోమని నీకు చెబుతూ ఉన్నట్లయితే, ఆ కుర్చీతో నీవు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నట్లయితే నీవు గ్రహించు, త్వరలో దేవుడు నిన్ను దీవించనై ఉన్నాడని. బైబిల్లో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారని వ్రాయబడి ఉంది. కాబట్టి గొప్ప గొప్ప రాజులు ధవళ వర్ణపు సింహాసాల గురించి, నెమలి సింహాసాల గురించి, దంతంతో చేయబడిన సింహాసాల గురించి బైబిల్లో రాయబడి ఉంది.
ఏ వ్యక్తి అయితే కుర్చీని, అలాగే సోఫాని, కూర్చునే ఒక కుర్చీని చూస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి త్వరలో దీవించబడబోతున్నాడని తప్పక నిశ్చయించుకోవాలి. అలాగే 5వది, దేవుడు ఒక వ్యక్తిని దీవించబోయే ముందు ఆ వ్యక్తికి ఇచ్చే 5వ కళ డబ్బులు, మనీ. నీ కల్లో గనుక ఎవరైనా నీకు మనీ ఇచ్చినట్లయితే, ఒక కవర్లో పెట్టి, ఒక ఎన్వలప్లో పెట్టి నీకు ఎవరైనా డబ్బులు ఇస్తూ ఉన్నట్లయితే, లేదా నీవే ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉన్నట్లయితే, లేదా నీకు కలలో డబ్బులు దొరికినట్లయితే, మనీతో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే త్వరలో నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నీవు గ్రహించాలి. డబ్బు అనేది శక్తికి, పవర్కి గుర్తుగా ఉంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వారి దగ్గర పవర్ ఉంది అని సాధారణంగా చెప్పటం చూస్తూ ఉన్నాం. బైబిల్లో దేవుడు డబ్బుని ఖండించలేదు, కానీ డబ్బు సంపాదించాలని తప్పు మార్గంలో వెళ్ళే వారి గురించి దేవుడు వారిని గట్టిగా మందలించాడు. కానీ డబ్బు సంపాదించటం, డబ్బుని దాచిపెట్టుకోవటం ఆయన తప్పు అని చెప్పలేదండి. నీ కల్లో కనుక డబ్బుని నీవు చూస్తున్నట్లయితే, మనీతో ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే త్వరలో నీవు దీవించబడబోతున్నావని గుర్తుగా ఉంది. అలాగే 6వది పండ్లండి. ఏ వ్యక్తి అయితే తన కలలో పండ్లను చూస్తాడో, పండ్లను తింటాడో, పండ్లను కోస్తాడో ఆ వ్యక్తి ఫలభరితం అవుతున్నాడని, ఆ వ్యక్తి దీవించబడబోతున్నాడని గుర్తుగా ఉంది. ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించి మీరు ఫలించి వృద్ధి పొందడి అని చెప్పాడు. అనగా ఫలము అనేది అభివృద్ధికి, దీవెనకు, ఉన్నత స్థితిలోనికి వెళ్ళడానికి గుర్తయింది. నీ కల్లో కనుక నీవు పండ్లతో ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే తప్పక దేవుడు నిన్ను దీవించబోతున్నాడని నీవు గ్రహించు. అలాగే 7వది క్రొత్త ఇల్లు. నీ కల్లో కనుక నీవు క్రొత్త ఇంటిని చూస్తున్నట్లయితే, క్రొత్త ఇంటిని నిర్మిస్తూ ఉన్నట్లయితే, క్రొత్త ఇంటిలో ప్రవేశించినట్లయితే, క్రొత్త ఇల్లు నీవు చూస్తూ ఆనందిస్తున్నట్లయితే, క్రొత్త ఇంటిలో నీవు ఉన్నట్లయితే, క్రొత్త ఇంటి గృహ ప్రవేశంలో నీవు ఉన్నట్లయితే, ఈ విధంగా నువ్వు కలలు కంటే తప్పక నిన్ను దేవుడు దీవించబోతున్నాడని గుర్తయింది. కొత్త ఇల్లు అనేది క్రొత్త ఆరంభానికి గుర్తుగా ఉంది. జీవితంలో ఒక క్రొత్త మలుపు తిరగటానికి గుర్తయింది. క్రొత్త ఇల్లు అనేది నీ జీవితాన్ని దేవుడు తిరిగి నిర్మించబోతున్నాడని గుర్తుగా ఉంది. కాబట్టి నీ కలలో క్రొత్త ఇంటిని నీవు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు త్వరలో నిన్ను దీవించబోతున్నాడని గుర్తుగా ఉంది. అయితే మీకు ఒక్కటి జ్ఞాపకం చేస్తాను. ఈ కలలు వచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రే మీరు దీవించబడతారని అనుకోవద్దు. దీవెన, ఆశీర్వాదం అనేది గ్రాడ్యువల్గా ఉంటుందండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించిన తర్వాత మనకి ఆయన కొంచెం తెలియచేస్తాడు తన ప్రణాళిక ఏంటో. మనం ఆయన ప్రణాళికని గ్రహించి మనం పడే శ్రమ మనం పడి, మనం చేసే ప్రయత్నం మనం చేసి దేవుని పొందుకోవాలి. దేవుడు ఈ కళలు నీకు ఇస్తున్నట్లయితే నిశ్చయంగా ఆయన దీవించబోతున్నాడని గుర్తయింది. కాబట్టి సంతోషించి ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉండి, ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఉండి దేవుడిచ్చి ఆ దేవుని పొందుకోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను.